పనిచేశారు. వారు చాలా ముఖ్యమైన అంశాలు ప్రస్తావన చేశారు. అండ్ కల్నల్ పరమేశ్వర్ లేవనెత్తింది కొంచెం అలామింగ్గా ఉంది. 5 కోట్ల మంది బంగ్లాదేశీయులు భారతదేశంలో ఉంటాం. అండ్ మన కళ్ళ ముందు హైదరాబాద్లో 46,000 మంది రోహింగ్యాలు ఉన్నారు. వాళ్ళ కోసం 3 ఫుట్బాల్ క్లబ్బులు కూడా ఉన్నాయి. మీకు పెద్ద ఎత్తుక్కోకల్లా గోల్కొండ దగ్గర వెళ్తే బోర్డు కూడా కనిపిస్తుంది, ఒక బోర్డు. ఇంకోటేమో ఇటు తిరుమలగిరి వైపు ఒకటి పెట్టారు, ఇంకోటి ఓల్డ్ సిటీలో పెట్టారు. అడ్రస్లు కూడా మీరు కొడితే వస్తుంది. వాళ్ళంతా క్రమశిక్షణగా పద్ధతిగా అక్రమంగా చొరబడి మరీ ఇక్కడ జీవిస్తున్నారు. వాళ్ళ సంగతి ఏంటో ఇప్పుడు తేలాలి. ఇండియా 5 కోట్ల మంది సంగతి ఏంటో తేలాలి. ఈ ఆపరేషన్ అదే డిటెక్ట్ డిలీట్ డిపోర్ట్ వివిధ రాష్ట్రాల్లో వేరు వేరు పేర్లతో, గుజరాత్లో ఆపరేషన్ డెల్టా హంట్, తెలంగాణలో పెట్టబోతున్నారా లేదా? ఎందుకంటే ఇందాక మన నెత్తిన వచ్చి ఒక పిడుగు పడబోతోంది హెచ్చరించారు కల్నల్ పరమేశ్వర్. వాళ్ళందరూ పారిపోయిన వాళ్ళు పారిపోగా మిగిలిన వాళ్ళు దారులు ఎత్తుకుంటే ఇక్కడికి వచ్చి రెస్టారెంట్లు, హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్, కేరళలో రెస్టారెంట్లో పని కుదిరి, లేకపోతే ఈ అర్బన్ ఈ హౌస్ కీపింగ్ కంపెనీల్లో పని కుదిరి వచ్చి దాడులు చేసి, దోపిడీలు చేసి, హత్యలు చేసి పారిపోయే పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ మీద నిఘా ఇంతవరకు లేదు. మొదటిగా చర్చలో పాల్గొన్న పెద్దలకు నమస్కారం, శుభోదయం అండి. ఈ 3D స్ట్రాటజీ ఏదైతే ఉందో, డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్, ఇది ఒక మల్టీ లేయర్డ్ స్ట్రాటజీ అండి. దీంట్లో ఈ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ స్ట్రాటజీ ఏదైతే ఉందో, ఇది మనకు ఆల్రెడీ దీనికి ఒక ఫౌండేషన్ ఉంది. ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే, అస్సాం ఎజిటేషన్ జరిగినప్పుడు, అస్సాం అకార్డ్స్ సైన్ అయినప్పుడు ఈ సిటిజన్ కట్ ఆఫ్ డేట్ ఏదైతే పెట్టుకున్నారో, ఎస్పెషల్లీ బంగ్లాదేశీలకు వచ్చేసరికి 24th of March 1971. దాని తర్వాత ఎంతమంది అయితే బంగ్లాదేశీలు అయితే వాళ్ళు వచ్చేసారో మన డెమోగ్రఫిక్స్ చేంజ్ అయిపోయాయి. అంటే దీంట్లో చూడాల్సిన అంశం ఏంటంటే, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ద టైం మనకి ఇక్కడ 2 చూసుకోవాల్సింది, యాజ్ పర్ ద లా ఎలా టైట్ చేసుకుంటూ వచ్చాము, ఇంప్లిమెంటేషన్స్లో వచ్చేసరికి మనము ఎఫిషియన్సీ ఇప్పుడు ఎలా పెరిగింది అనే అంశం. సో లా ఏవైతే ఉందో, ఫారినర్స్ యాక్ట్ మనకు 1946 నుంచి ఉంది మనకి. కానీ ఇంటెలిజెన్స్ లేకపోతే బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసరికి మమతా బెనర్జీ ఏం చేసిందంటే, బెంగాల్ని ఒక హబ్గా పెట్టుకుని మిగతా రాష్ట్రాల్లోకి ఈ అక్రమ చొరబాటుదారులని, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని పంపించడం జరిగిందండి. అయితే ఇప్పుడు టెక్నాలజీ పరంగా ఇప్పుడు బార్డర్స్ని టైట్ చేస్తున్నారు, బయోమెట్రిక్స్ పెడుతున్నారు, ఇంకా ఏఐని స్క్రూటినీ చేస్తున్నారు. మనం సార్ అవి కూడా చూసాము. అయితే ఇంకా చెప్పాలంటే, ఎప్పుడో 1946లో ఉన్న యాక్ట్ని, వాటిలన్నింటినీ, అంటే 3 డిఫరెంట్ యాక్ట్స్ ఉండేదాన్ని ఒక సింగిల్ యాక్ట్గా చేశారు. ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025. అంటే 1920లో ఉన్న పాస్పోర్ట్ యాక్ట్, 1946లో ఉన్న ఫారినర్స్ యాక్ట్, ఇవన్నిటిని కలిపేశారు అనమాట. అయితే మీరు చెప్తున్న అంశము కూడా ఏంటంటే, ఇప్పుడు పెద్దలు చెప్తున్న అంశం కూడా ఏంటంటే, ఇవి బాగానే ఉన్నాయి, కానీ మనకి ఇప్పుడు ఇక్కడ ఏంటి పరిస్థితి అంటే, ఫస్ట్ బెంగాల్లో వాళ్ళు అక్కడి నుంచి వచ్చే వాళ్ళని, చొరబాటుదారులు రాకుండా బార్డర్ మొత్తం టైట్ చేశారు. ఇక్కడ ఆల్రెడీ ఉండే చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో 5 కోట్ల పైన ఉన్నారు అన్నారు. ఈవెన్ దీనికంటే ముందు నేను అనుకోవడం, జైస్వాల్ గారు యూపీఏ మినిస్టర్గా ఉండేటప్పుడు వారు పార్లమెంట్లో ఇచ్చిన కూడా వాళ్ళు చెప్పడం జరిగింది, పార్లమెంట్లో స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత కిరణ్ రిజిజు గారు కూడా ఇచ్చారు. సో దీని ప్రకారం ఉన్నారు ఇక్కడ బంగ్లాదేశీ. అయితే ఫస్ట్ ఈ అపీస్మెంట్ పాలిటిక్స్ వల్ల వాళ్ళని ఎక్కడ పంపించలేకపోతున్నారు. డెమోగ్రఫిక్ చేంజెస్ జరుగుతున్నాయి. ఇక్కడ మనము ఆల్మోస్ట్ అంటే బెంగళూరులో కానివ్వండి, హైదరాబాద్లో కానివ్వండి, కేరళలో కానివ్వండి, ఈవెన్ తమిళనాడులో కానివ్వండి, ఎక్కువ మంది అంటే చిన్న చిన్న పనులు, మేస్త్రి పనులు, లేకపోతే ఇంకేదైనా చీప్ లేబర్లో వీళ్ళే వచ్చేసారు. నేను ప్రత్యేకించి బెంగళూరు ఏరియాలో ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నానండి. మహాదేవపుర కాన్స్టిట్యుయెన్సీ, అది బీజేపీ కంచుకోట. దానికి
వ్యతిరేకంగా లేకపోతే ఓటర్ బేస్ ని ఎక్స్పాండ్ చేయడానికి బంగ్లాదేశీలు చాలా మంది స్థిరపడ్డారు. స్థిరపరిచారు. స్థిరపట్టం కాదు, తీసుకొచ్చి అక్కడ డిప్లాయ్ చేశారు. వాళ్ళని తీసుకొచ్చి డిప్లాయ్ చేశారు. అక్కడ ఒక ఏరియా అంటే వాళ్ళకి అందరికీ ఒకడు పెద్ద మేస్త్రి లాంటి వాడు ఒకడు ఉంటారు, అతను తీసుకొస్తాడు, మధ్యలో కాంట్రాక్టర్ తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తాడు. అలాగే జయానగర్ ఏరియా ఇన్ బెంగళూరు ఇస్ ప్రిడామినెంట్లీ మిడిల్ క్లాస్ ఏరియా. దాంట్లో కూడా డెమోగ్రఫిక్స్ చేంజ్ చేశారు, బీటీఎం లేఅవుట్లు చేంజ్ చేశారు. సిద్దిరామయ్య గవర్నమెంట్ 2013 నుంచి 2018 ఆ టైంలో ఫస్ట్ టర్మ్ ఆయన చేసినప్పుడు చేసిన పని ఇది. ఇప్పుడు మనం హైదరాబాద్ లో చూస్తోంది కూడా ఆల్మోస్ట్ సిమిలర్ లైన్స్ లో జరుగుతోంది. అయితే దీని వల్ల ఏమవుతుందంటే ఈవెన్ నేటివ్ ముస్లిమ్స్ కూడా వాళ్ళు కూడా తిరగబడుతున్నారు. బెంగాల్లో జరిగింది అది. ఈవెన్ ముస్లిమ్స్ అక్కడ ఉండే యాక్చువల్ బెంగాలీ ముస్లిమ్స్ బంగ్లాదేశీ ముస్లిమ్స్ వ్యతిరేకంగా వెళ్ళారు. సో ఇక్కడ కూడా జరగబోతుంది అది. సో ఎంతైనా అపీస్మెంట్ పాలిటిక్స్, ఓవైసీ వీళ్ళు ఎంత సపోర్ట్ చేస్తే ఇక్కడ ఉండే ముస్లిమ్స్ కూడా వాళ్ళకి తిరగబడతారండి. సో దీంతో ఫస్ట్ చూసుకోవాల్సింది ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు సర్ అయితే స్టార్ట్ అయింది నెక్స్ట్ ఈ నెల రోజులు. అఫ్ కోర్స్ అది ఎలక్షన్ కి సంబంధించింది, దీంతో సంబంధం లేదు కాదు. దాంతో పాటు ఇంకా భయాలు మొదలయ్యి ఇక్కడ ఉండే వాళ్ళు వేరే చోటికి వేరే స్థావరాలకు వెళ్ళిపోయే అవకాశం ఉంది, సేఫ్ హబ్స్ కి. సో నేను అనుకోవడము ఈ ప్రక్రియ ఇంకా 2-3 సంవత్సరాలు కంటిన్యూస్ గా నడుస్తుంది, ఇది వెంటనే అవ్వదు ఇది. దాంతో పాటు డిపోర్టేషన్ వాళ్ళు ఇంకా ఒప్పుకోవట్లేదు వాళ్ళు బంగ్లాదేశీ. అది ఈ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి అస్సాం, వెస్ట్ బెంగాల్ అయితే టైటన్ చేశారు, దక్షిణాది రాష్ట్రాల్లో ఇంకా టైట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. లేదంటే మన దేశ సురక్షిత వ్యవహారంలో మనం కాంప్రమైజ్ అవుతున్నట్టు. అయితే మీరు ఇంకొక అంశం తీసింది ఏంటంటే ఇక్కడ మనకి యుఎస్ లో కూడా చెప్పారు, యుఎస్ లో కూడా 2 జరుగుతోంది అక్కడ. ఒకటి సెక్యూరిటీ పరంగా ఏం చేస్తున్నారు, పొలిటికల్లీ ఎందుకు చేస్తున్నారు. ఒకటి సెక్యూరిటీ ఏంటంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ట్రంప్ చేస్తోంది ఏంటంటే యుఎస్లో ఉండే మహానగరాలు ఏవైతే ఉన్నాయో న్యూయార్క్ లాంటివి, వాట్లని మరో లండన్ లేకపోతే బర్మింగ్హామ్ కాకుండా ఆయన కాపాడుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ ఉండే క్యాబ్ డ్రైవర్లు వాళ్ళందరూ కూడా బంగ్లాదేశీలే. డెమోగ్రఫిక్ చేంజెస్ అవ్వకుండా అక్కడ కాపాడుకుంటున్నారు. ఇప్పుడు కూడా చూసుకుంటే న్యూయార్క్ సిటీ మొత్తము డెమోక్రటిక్స్కే సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉండే ఇమ్మిగ్రెంట్స్ అందరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెమోక్రటిక్స్కే సపోర్ట్ చేస్తారు, రిపబ్లికన్స్కి సపోర్ట్ చేయరు. నెక్స్ట్ పొలిటికల్లీ కూడా ఎందుకంటే ఇంపార్టెంట్, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్నాయి అక్కడ. రిపబ్లికన్స్ కి కోర్ సపోర్టర్స్ వచ్చేసరికి వర్కింగ్ క్లాస్. ఈ ఇమ్మిగ్రెంట్స్ ఎవరైతే వస్తున్నారో అక్కడ ఒక పెద్ద నెరేటివ్ నడుస్తుంది, ఇమ్మిగ్రెంట్స్ వల్ల వాళ్ళకి జాబ్స్ పోతున్నాయి, అందుగురించి ఆ ఇమ్మిగ్రెంట్స్ మేము హ్యాండిల్ చేస్తున్నాము, వీళ్ళ మీద టఫ్ యాక్షన్ తీసుకుంటున్నాము అని చూపించి పడిపోతున్న ట్రంప్ పాపులారిటీని ఇంకా పైకి తీసుకెళ్లే దిశగా ఈ స్టెప్స్ అన్ని తీసుకుంటున్నారు. అతి వేగంగా చేసి ఆ మళ్ళీ సర్వేల్లో ఇతని పాపులారిటీ పెంచే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారండి. సో యుఎస్ లో జరుగుతోంది సెక్యూరిటీ పరంగా, పొలిటిక్ పరంగా. మన దేశంలో జరుగుతోంది ఏంటంటే ఆల్రెడీ అయిన దాన్ని మనం క్లీనప్ చేసుకుంటున్నాం. సో ఇవి రెండింటికి జరుగుతోంది ఏంటంటే వ్యత్యాసం ఇంతే అండి. సో ఒకసారి అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారి దగ్గర, అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, 5 కోట్ల మంది భారతదేశం మొత్తం మీద ఉన్నది బంగ్లాదేశీ చొరబాటుదారులు, వాళ్ళు బంగ్లాదేశీలు అంటానికి ఏం లేదు. అండ్ రెండోది ఒక్క హైదరాబాద్ సిటీలోనే 48,000 ఇప్పటివరకు గుర్తించింది. యాజ్ ఐ రైట్లీ మెన్షన్డ్ సమ్ టైమ్ బ్యాక్, మీరు చూడొచ్చు మీ పాస్పోర్ట్ సేవ కేంద్ర ముందరే కూర్చుంటారు వాళ్ళు. అట్లాగా ఒక్కోసారి రోడ్లు అటకాయిస్తారు కూడా, ప్లకార్డులు పట్టుకొని వీఆర్ రోహింగ్యాస్ డొనేటర్స్. అది అభ్యర్థించడం అర్థించడం కాదు, బెదిరించడం లాగా ఉంటుంది, ఇవ్వకపోతే కదలనీరు.
ఆల్మోస్ట్ ఇజ్రాస్ లాగానే వీళ్ళ ఇది కూడా ఉంది. ఇది ఇక్కడ ఒక్క చేట కాదు, తిరుమలగిరి ఏరియాలో కూడా ఇటువంటి సమస్య ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఓల్డ్ సిటీ మనకి వెళ్ళం కాబట్టి మనకి తెలియదు, అక్కడ ఇంకా దారుణంగా కూడా ఉండొచ్చు. అండ్ ఈ ఫుట్బాల్ క్లబ్లు ఎందుకు ఇంకా ప్రభుత్వం అధికారికంగా ఈ నడుస్తున్న వీటిని మూయించదు, అలాగే వాళ్ళని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలకు అప్పచెప్పదు? ఏ మొహమాటాలు అడ్డొస్తున్నాయి ప్రభుత్వాలకి, రాష్ట్ర ప్రభుత్వాలకి? ఇప్పుడు వాసు గారు కోర్స్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, తర్వాత పోలీసు, తర్వాత అడ్మినిస్ట్రేషన్ వాళ్ళంతా చేతిలో ఉంటుంది కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఇది సిబిఐ అయినా లేకపోతే ఐబి అయినా రా అయినా ఆల్ అదర్ ఆర్గనైజేషన్స్ కూడా అంటే డిపెండ్ ఆన్ ది కోఆపరేషన్ ఆఫ్ ద స్టేట్, దెర్ ఇస్ నో డౌట్. అయితే కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకు ఎఫ్ఆర్ఆర్ఓ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు. సో ఎవరైనా ఫారినర్ వచ్చినప్పుడు వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి అక్కడ. సో నేను కూడా చాలాసార్లు ఎఫ్ఆర్ఆర్తో కూడా డిస్కస్ చేస్తుంటాను. కొంతమంది పాపం అంటే స్టూడెంట్స్ వస్తుంటారు, ఇంక్లూడింగ్ బంగ్లాదేశ్ అయినా, నేపాల్ అయినా, లేకపోతే ఈవెన్ అదర్ కంట్రీస్ నుంచి వచ్చేవాళ్ళకైనా వాళ్ళకి సరి అయిన టైంలో వీసాలు గ్రాంట్ చేయకపోతే వాళ్ళకి అకాడమిక్ ఇయర్ దెబ్బతింటుందని వాళ్ళు మామూలు వచ్చి అప్రోచ్ అయినప్పుడు నేను మాట్లాడుతుంటాను, వాళ్ళు ఇస్తున్నారు రీజనబుల్గా. అదే టైంలో కూడా వాళ్ళకు నేను చెప్తుంటాను, ఎందుకంటే ఇల్లీగల్గా ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ చాలామంది అంటే మనం ఒక మాట ఏంటంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 50% వాళ్ళు లీగల్గా ఎంటర్ అయ్యారు టూరిస్ట్ వీసా మీద లేకపోతే మెడికల్ వీసా మీద. దెన్ అప్పుడు వచ్చిన తర్వాత హైదరాబాద్ చేరుకోగానే ఇక్కడ జనాల్లో కలిసిపోయి మళ్ళీ టైం అయిపోయిన తర్వాత డ్యూరేషన్ ఒక 3 నెలలు ఇస్తాం, 6 నెలలు ఇస్తాం, దాని తర్వాత వెళ్ళిపోరు, ఇక్కడ ఇల్లీగల్గా అయిపోతారు. ఇప్పుడు మేము చూసాం కదా, ఆధార్ కార్డు ఎలా ఇస్తున్నారు, దాని తర్వాత ఓటర్ లిస్టులు ఎలా పేర్లు వస్తున్నాయి.